ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని 13వ డివిజన్ అఖిలపక్ష నాయకులు మహిళలు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మద్యం దుకాణంకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. 13వ డివిజన్ పరిధిలోని సామమూర్తి నగర్ 2వ వీధిలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సుమారు 2 గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ నివాసాల చెంత మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే మహిళలకు చిన్నాలకు రక్షణ కరువు అవుతుందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో గంజాయి మోకలు రెచ్చిపోతున్నారని వాపోయారు. పాఠశాలలు, దేవాలయాలు, ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్న ఈ ప్రాంతంలో దుకాణం ఏర్పాటుకు ఎలా అనుమతిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. ఒకానొక దశలో దుకాణం ఏర్పాటు చేస్తే తగలబెట్టేస్తామని కొందరు మహిళలు హెచ్చరించారు. స్థానికులతో చర్చించిన పోలీసులు దుకాణం తెరవకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. ఈ రోజున మేము ధర్నా చేస్తాం, ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ ఆపుతా ఉంటేనే ఇంతమంది బెటాలియన్ వచ్చేసారు మమ్మల్ని ఆపడానికి. ఇక్కడ రేపు పొద్దున బార్కి వెళ్ళి ఇక్కడ కార్ పెడతాడు, మాకు ఇక్కడ పార్కింగ్ కూడా లేదు. మాకు ఎన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది. ఒకటి గమనించండి, ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లని బయటకు పంపిస్తే, ఏదైనా ఊరు పంపిస్తే అడుగుతారు, అమ్మ ఊరు దాటేవని. రేపు పొద్దు నుంచి మా వార్డులో పరిస్థితి ఏంటి తెలుసా? ఊరు దాటేవని అడగరు, బారు దాటేవని అడుగుతారు. ఆ పరిస్థితి మా ఉంటుంది. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. మేము ఎప్పుడు ప్రభుత్వానికి గండి కొట్టే పనులు అయితే చేయట్లేదు. మేమందరం అక్క, చెల్లి, అన్న, తమ్ముడని కలుపుకునేది. మేము బంధువుల పోట్ల పరంగా మాట్లాడుతున్నాం. అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. మేమైతే రద్దు చేయమని అడగట్లేదు, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయమని మాత్రమే అడుగుతున్నాం. దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా పరిస్థితులను అర్థం చేసుకుని, ఆల్రెడీ ఇక్కడ రేపటి మర్డర్ జరిగింది, అది కూడా మద్యం మత్తులోనే, అది కూడా ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని. మళ్ళీ రేపు పొద్దున రోజు నా వార్డులో, నా ఏరియాలో ఏ ఆడపిల్లకి ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి మేము ఇక్కడ ఇంతలా ఫైట్ చేస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని దయించి అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు 6వ వార్డు ప్రజలు వెళ్ళాలన్నా, 13వ వార్డు ప్రజలు వెళ్ళాలన్నా, రీజల్పేట వెళ్ళాలన్నా, జ్యోతుల కాలనీ వెళ్ళాలన్నా, అనసమూర్తి కాలనీ వెళ్ళాలన్నా, దేనికన్నా ఇదే మార్గం అవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని మా బాధను ముందుగానే వ్యక్తం చేస్తూ మొన్న కలెక్టర్ ఆఫీసులో కానీ, మొన్న ప్రొవిజన్ ఆఫీసులో కానీ, సిఐ గారికి కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ మేము మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మా అభ్యంతరాలు తెలపడం జరిగింది. బారు ఎవరైతే బారు పెడుతున్నారో ఓనర్ గారిని కూడా అడగడం జరిగింది. కానీ దీని మీద ఎటువంటి స్పందన ఏమి లేకుండా ఈరోజు బారు ఓపెన్ చేయడం వల్ల మా ప్రజానీకం అందరూ వచ్చి ఇక్కడ జరుగుతున్న బార్ని ఆపాలని, రేపొద్దున్న ఇది ఆపలేని పరిస్థితుల్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు మాకు ఉన్నాయని తెలియపరుస్తూ, ఈ నిరసన తెలియజేస్తూ, మీరు పై అధికారులకి ఈ నిరసన ద్వారా మా జనంలో వచ్చినటువంటి బాధని మీరు వ్యక్తం చేసి వాళ్ళకి చెప్పి, ఈ బారుని మేము బారుకేం వ్యతిరేకం కాదు, ఇక్కడ కాదు, వేరే మీరు లైసెన్స్ ఇచ్చుకున్నారు కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, ఇళ్ల మధ్య బారు పెట్టకూడదు అనేది మా సదుద్దేశంతో మేము ముందుకు వచ్చి మీకు ఈ మెమరాండాన్ని అర్థం చేయడం జరిగింది. చర్చికి వెళ్ళాలన్నా, లేదా మసీదుకి వెళ్ళాలన్నా, ఇక్కడ పక్కన రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఇక్కడ రియాస్ హాస్పిటల్, సెంట్రల్ గవర్నమెంట్ రియాస్ హాస్పిటల్ ఉందండి. దాని దారి కూడా ఇదండి. కనీసం అంబులెన్స్ వెళ్ళాలన్నా మాకు బాగాలేదంటే అంబులెన్స్ రావాలంటే ఇదే దారి అండి. మరి ఈ దారిలో మరి ఇలాగా మరి ఇక్కడ ఇది బార్ పెట్టి ఇక్కడ బంద్ చేస్తే మరి ఆడవాళ్ళకి రక్షణ ఉండాలి కదండి. మేము దానికోసమే మేము అడుగుతున్నాం సార్, మరి న్యాయం కావాలి మాకు. ఇక్కడ బార్ వీళ్ళకి మాత్రం ఏం లేదు అసలు. ఎందుకంటే మేము ఎక్కడికన్నా ఇదే దారి అండి. మాకు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇదే దారండి. అందరికీ కూడా ప్రమాదకరమైన వాతావరణం కల్పిస్తారని చెప్పేసి ఇక్కడ అది వద్దని చెప్పి మేము అందరం నిరసన చేస్తున్నాం. ప్రజలందరూ కలిపి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా కథలు రాని వాళ్ళు అందరూ కూడా వచ్చి మాకు వద్దని చెప్తున్నారు. అందుకే ఆడవాళ్ళ భద్రత కల్పించాలని మేము కూడా కోరుకున్నాం. కనుక రైల్వే స్టేషన్, కోర్టు, గుడులు అన్నీ ఉన్నాయి. పిల్లలు స్కూల్ అన్నీ ఇలాగే వెళ్తారు. బ్రిడ్జి ఉంది. మేము లేడీస్ కూడా రాత్రి షాప్కి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక మాకు ఆడవాళ్ళందరికీ కూడా భద్రత కావాలి. కనుక మేమందరం ఈ రోజు ధర్నా చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా చేస్తున్నాం. ఈ పని అంతా మాకు పూర్తయిందాక అందరూ ఇలాగే నిలబడి ఉంటాం అందరూ కలిపి. దానికి అందరూ మీరు మీడియా వాళ్ళు కూడా సహకరించాలని